కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్న బొల్ల బ్రహ్మనాయుడుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. పూర్తిగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రజల నుంచి సేకరించిన ఆ సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ను పూర్తిగా కంప్యూటీకరణ చేస్తున్నారు. వినుకొండలో అయితే పూర్తి స్థాయిలో కంప్యూటీకరణ కూడా అయిపోయింది. మనతో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నారు. సార్, ఏమంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు? ఏంటి ఈరోజు అండి పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటే ఒక్క మెడికల్ కాలేజీలే కాదు, ప్రతి కాలేజీకి 300 పడకల హాస్పిటల్ ఉంటుందని, ఆ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్గా ఉంటుందని, అది ఫ్రీగా వైద్యం జరిగిద్ది, మంచి జరిగిద్దని ప్రతి ఒక్కరికి అర్థమైందండి. మనం చెప్పకుండానే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదండి, ప్రతి ఒక్కరు గ్రామానికి వెళ్తే దానికి వ్యతిరేకంగా మేము కూడా మీకు అనుకూలంగా సంతకాలు పెడతాం. మెడికల్ కాలేజీలు, మెడికల్కు సంబంధించినటువంటి హాస్పిటల్ అవన్నీ కూడా కంపల్సరిగా అది ప్రభుత్వమే నడపాలి. మేము 60,000 సంతకాలు సేకరణ జరిగితే ఇంకా మాకు కావాలి, పుస్తకాలు ఇవ్వండి, మేము కూడా సంతకాలు పెడతాం, మేము కూడా మా తరపు నుంచి కూడా గవర్నర్ గారికి పోయేది అందజేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయండి అని మాట్లాడుతూ ఉంటే చాలా గ్రామం తరలి వస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట ఈ కోటి సంతకాల కార్యక్రమానికి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే వాళ్ళ పొలిటీషియన్స్ ఎవరైనా గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళ వెంట వాళ్ళు తీసుకెళ్లిన సెక్యూరిటీ తప్ప అదర్ పర్సన్స్, కామన్ మ్యాన్ వాళ్ళు వెనకెడితే పోయే పరిస్థితి లేదండి. ఇవాళ ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజా ఉద్యమంగా ఈ కోటి సంతకాలు, ఈ మెడికల్ కాలేజీ మీద ఏనాడైతే గవర్నర్ను కలుస్తున్నామని చెప్పిన కాడి నుంచి ఈ ఉండే కొంది అది ప్రజా ఉద్యమంగా మారి ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కుదిరితే మీరు మెడికల్ కాలేజీల గురించి, హాస్పిటల్స్ గురించి మీరు వాటి జోలి పోవద్దు. పేదవాళ్ళ బిడ్డలు మెడికల్ కాలేజీలు ఇంకా 4 సీట్లు అదనంగా వస్తే డాక్టర్లు అవుతారని అందరూ కూడా ఇది ప్రజా ఉద్యమంగానే భావిస్తున్నారు. ప్రజలంతా ముక్త కంఠంతో ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాల్సిందని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తేల్చి చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ.